దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత వారంలో మానవుని గమ్యం పరలోకమా నరకమా గురించి తెలుసుకున్నాం. ఈ దినాన మానవ ప్రభుత్వం ఎలా ఉంటుంది, ఎలా నడిపించబడుతుంది తెలుసుకుందాం. మానవ ప్రభుత్వము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రోమా 13వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు, 1 పేతురు 2వ అధ్యాయం 13వ అధ్యాయం నుండి 14వ వచనం వరకు మానవ ప్రభుత్వం ఎలా ఉంటుందో లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుడే మానవ ప్రభుత్వాన్ని నియమించాడని రోమా 13:1 నుండి 2వ వచనంలో ఇది దేవుని సామాన్య కృపగా భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎదిరించుట దేవుణ్ణి ఎదిరించుటతో సమానమని రోమా 13:2లో వ్రాయబడింది. తప్పు చేసిన వారికి శిక్షించుట ప్రభుత్వము ఉద్దేశము. 1 పేతురు 2:14 ప్రభుత్వము మరణదండన విధించే హక్కు కలది. రోమా 13వ అధ్యాయం 3 నుండి 4 వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 10 నుండి 11 వరకు తప్పు చేసిన ప్రతి వ్యక్తికి దేవుడు మరణదండ విధించాలని శాసనాలు తెలియచేయబడింది. దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, కానీ దాన్ని నెరవేర్చుటకు వచ్చినానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి వారికి మేలు చేయుట, మెప్పు ఇచ్చుట ప్రభుత్వ ఉద్దేశము. రోమా 13వ అధ్యాయం 3 నుండి 4 వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 14 వచనం. తప్పు చేసేవారు ప్రభుత్వానికి భయపడతారు. రోమా 13వ అధ్యాయం 3-4. అందరూ ప్రత్యేకంగా క్రైస్తవులు ప్రభుత్వంలోనికి లోబడాలి, ప్రభుత్వానికి గౌరవం ఇవ్వాలి, ప్రభుత్వానికి లోబడి పనిచేయాలి. రోమా 13వ అధ్యాయం 1-5 వచనం. ప్రభుత్వము దేవునికి అండ, ప్రభుత్వానికి దేవునికి అడ్డం వస్తే దేవునికి లోబడాలి. నిర్గమకాండము 1వ అధ్యాయం 17వ వచనం. దానియేలు 3వ అధ్యాయం 16 నుండి 18వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 29వ వచనంలో ప్రభుత్వానికి లోబడిన దానియేలు, నిర్గమకాండంలో మోషే మనకి కనిపిస్తూ ఉంటాడు. ప్రభుత్వానికి మనం లోబడుచున్నాము అన్నదానికి గుర్తుగా వారికి పన్ను కట్టాలి. రోమా 13వ అధ్యాయం 7వ వచనం. మత్తయి 22:20. దేవుడు మానవ జాతి కంటే సాటి లేని సర్వోన్నతుడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 15 నుండి 22వ వచనం. యోబు 25వ అధ్యాయం 1 నుండి 16. యోబు 38వ అధ్యాయం 1 నుండి 7వ వచనం. కీర్తనలు 8వ అధ్యాయం 3 నుండి 4. యెషయా 31వ అధ్యాయం 1 నుండి 3. అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 24 నుండి 25 వరకు. అపోస్తుడైన పౌలు 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 25 వరకు. దేవుడు మానవ జాతి కంటే సాటి లేని సర్వోన్నతుడు, సాటి అయిన దేవుడు లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మానవ జాతి దేవునిపై ఆధారపడును. యోబు 34వ అధ్యాయం 14 నుండి 15 వరకు. యోబు 12వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 36:5 నుండి 6. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 24 నుండి 28వ వచనంలో దేవునిపై యోబు ఏ విధంగా ఆధారపడి ప్రార్థన చేశాడో, కీర్తనకారుడు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించుట్లో దేవునిపై ఆధారపడి జీవించిండు, అదేవిధంగా అపోస్తలుడైన పౌలు బ్రతుకుటే క్రీస్తే, చావైన నాకు లాభమని దేవుణ్ణి ఏ విధంగా వెంబడించాడో, దేవునిపై ఏ విధంగా ఆధారపడి ఉన్నారో లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు మానవ జాతికి విలువనిచ్చి ప్రేమిస్తున్నాడు.
దేవుడు మానవ జాతిని కరుణించి కాపాడుచున్నాడు. కీర్తనలు 103